అవ్వ అంటే వయసు మీద పడుంటది. ఏమిచ్చినా ఇయ్యకున్నా ఏం అడగది. ఏం చేస్తదిలే అనుకున్నారేమో ఈ సర్కారోళ్ళు. కానీ అవ్వతో పెట్టుకుంటే దబిడి దిబిడే. అవును, అవ్వ అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్న రేంజ్లా ఓ మంత్రికి ఓ అవ్వ జలకిచ్చింది కదా, అంటే మామూలుగా కాదు. ఇగో ఈ అవ్వనే తగ్గేదేలే అనుకుంటా వైల్డ్ ఫైర్ రేంజ్ ల ఫైర్ అయ్యి ఇగో ఈ మంత్రి సార్కు జలకిచ్చింది. నా పెన్షన్ ఏది, ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఇయ్యాల్సిందే ఖచ్చితంగా, ఇదేనా మీ పనితనము అని రోడ్డు మీదనే నిలదీసింది మంత్రి టీజీ భరత్ సార్ను. ఇంతకు మంత్రి సార్ ఏమన్నాడవ్వా మరి? ఏం చెప్తున్నారు, పడకుండా ఉండాలి, మేమేం చేయాలంటాడు సార్, మేమేం చేయాలంటాడు సార్. చూసిన రానుల్లా అన్ని అర్హతలు ఉన్నాయట ఈ అవ్వకు. ఇంతకు ముందు పింఛన్ వచ్చేదట కూడా, అయినా గానీ వచ్చే పింఛన్ను తీసేసినరట. ఇప్పుడు పింఛన్ అడిగితే ఇట్లా తప్పించుకుంటున్నారట. అందుకే కర్నూలులో 15వ వార్డుకు వచ్చిన మంత్రి సార్ని ఇట్లా నిలదీసింది. ఇక దాంతో మళ్ళీ అప్లికేషన్ పెడతాం అంటున్నారట. మరి ఇన్ని రోజులు ఏడికి పోయినట్టు ఇల్లు వచ్చే పింఛన్ ఎందుకు తీసేసినట్టు? ఇంకా ఇట్లాంటి అవ్వలు ఎంతమంది ఉన్నారో ఏమో. ఇక ఈ అవ్వ కష్టం ఇట్లుంటే గీ అవ్వల పింఛన్ కష్టాలు చూడండి. అసలే రోడ్లు చక్కగా లేవు, వాన పడుడుతోని మొత్తం బురద, మళ్ళీ శినుకులు రాలుతాయని షెత్తిర్లు పట్టుకొని పింఛన్ కోసం ఈ అవ్వలంతా 3 కిలోమీటర్ల దాకా నడుచుకుంటా పోతున్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం ఎన్నాపల్లి ఊరి ఇల్లది. ఇంతకు ముందు ఇంటింటికి పింఛన్ వస్తే మంచిగా తీసుకునేటోళ్ళు. కానీ అదే ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఇగో గింత కష్టపడవలసి వస్తున్నది చూడండి అవ్వలు.